నా తోటి జత పనివాడు, నా తోటి సేవకుడు 25వ తారీఖు నాడు నేల కొరిగాడు. ప్రభువు నందు నిద్రించాడు, మతోన్మాదులతో చంపబడ్డాడు. రాజమండ్రి ప్రాంతంలో ఆయన రక్తము చిందించబడింది. కానీ నేను నమ్ముతున్న రాజమండ్రి ప్రాంతంలో చిందించబడిన రక్తము ద్వారా ఈ భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు దేవుడు. కొట్టగట్టిగా చెప్పడం హల్లెలూయా. ఏ రాజమండ్రి ప్రాంతంలోనైతే ఆయన రక్తము చిందించబడ్డదో, ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రవీణ్ పగడాలలు లేగబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏం చంపుతారండి? చంపుతారు. క్రైస్తవులకు అసలు మరణమే లేదు. ఆమేనండి. క్రైస్తవులకు అసలు మరణమే లేదు. అందరు అనుకుంటున్నారు ప్రవీణ్ పగడాల గారిని చంపేశామని. అసలు ప్రవీణ్ పగడాల అన్నగారు ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాడో, ఎందుకు ఆ బిడ్డను దేవుడు పుట్టించాడో, ఎందుకు ఈ లోకానికి పంపించాడో, ఆయన పంపించిన పనిని అతి తక్కువ టైంలోనే ఎక్కువ పని చేసేసాడు ప్రవీణ్ పగడాల అన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎక్కువ పని చేసేసాడు. ఆయన ద్వారా అనేక మంది యవనస్తులు లెగిశారు. నేను చెప్తున్నాను, ఉదాహరణకి ప్రవీణ్ పగడాల అన్నగారు ఇలా చనిపోయారు అని చెప్పి తెలిసిన తర్వాత ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్లీగా నేను రాజమండ్రి ప్రాంతానికి బయలుదేరినాను. నేను మన పరిచారకులంతా కలిసి రాజమండ్రికి బయలుదేరినాం. రాజమండ్రిలో బయలుదేరితే ఛత్తీస్గఢ్ నుంచి పిల్లలు వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు, విశాఖపట్నం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి, 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు కానీ అనేక రాష్ట్రాల నుంచి హాస్పిటల్ దగ్గరికి ప్రజలు వచ్చారు. కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా. అన్నా, అన్నని ఎవరన్నా చంపింది అన్నా? ఇన్ని రోజులు మేము త్రాగేటోళ్ళమన్నా, తిరిగేటోళ్ళమన్నా, కానీ ఆయనను చంపారని తెలిసిన తర్వాత మేము సేవ చేయాలనుకుంటున్నామన్నా. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. దేవుని సేవ కొరకు మేము కూడా హతసాక్షులం అవ్వాలనుకుంటున్నామన్నా. దేవుని పరిచర్య కొరకు మేము కూడా మరో ప్రవీణ్ పగడాల అన్నలాగా లెగాలనుకుంటున్నామన్నా అని చెబుతున్నారు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా. ఈరోజు భుజము జరుపుకుంటున్నటువంటి వారు, సంబరాలు చేసుకుంటున్నటువంటి వారికి తెలియని విషయం ఏంటిదంటే, ఆ ప్రవీణ్ పగడాల అన్న మరణం, ప్రవీణ్ పగడాల అన్న రక్తం అనేక మంది ప్రవీణ్ పగడాల అన్నలు లెగిసేటట్టు చేసింది. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రవీణ్ పగడాల అన్న మరణం దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ ఏకము చేసింది. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ప్రవీణ్ పగడాల అన్నగారి ఆత్మశాంతి కొరకు, కుటుంబ ఆదరణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అంతకంటే ముందుగా 1 నిమిషం పాటు మనమందరం కూడా మౌనం పాటిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. మరి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
ప్రతి ఒక్కరము కూడా ప్రవీణ్ పగడాల అన్నగారి కుటుంబం కొరకు, ఆయన ఆత్మశాంతి కొరకు ప్రతి ఒక్కరము కూడా 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం. ఆయన కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, ప్రవీణ్ పగడాల అన్నగారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి భార్యని జ్ఞాపకం చేసుకోండి. వారు రన్ చేస్తున్నటువంటి బైబిల్ కాలేజ్, రన్ చేస్తున్నటువంటి ఐటీ కంపెనీస్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వదిలి వెళ్ళిన ప్రతి సంస్థను మీరు జ్ఞాపకం చేసుకోండి, వదిలి వెళ్ళిన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన పరిచర్య జరగాలయా, వారి బిడ్డలు గొప్పవారవ్వాలయా, వారికి తల్లిగా తండ్రిగా ఉండండి, నీ మహిమతో నింపండి అయ్యా. అయ్యా, ఎవరు చేయి విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు. ఆ కుటుంబానికి మీ కాపుదల దయచేయండి ప్లీజ్ అయ్యా. వారి పిల్లలకు తండ్రి లేని లోటును తీర్చండి, వారి పిల్లలకు తండ్రి లేని లోటును తీర్చండి అయ్యా. మీరే తల్లిగా తండ్రిగా ఉండండి అయ్యా. కుటుంబాన్ని దీవించండి, తన భార్యని దీవించండి, బ్లెస్ చేయండి, నీ కృపతో నింపండి. అద్భుతం జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.